ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఓటర్లు ఏమనుకున్నారు? మా ప్రతినిధి మణికేశ్వర్ ఇంద్రవేల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మణికేశ్వర్, మొత్తం తొలిదశ పంచాయతీలో ఆదిలాబాద్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా ఓటరు చైతన్యం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. సో పోలింగ్ సరళికి సంబంధించి ఆ వివరాలు ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఏమని ప్రకటించింది? రైట్ గౌతమ్, మీరు అన్నట్టుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఇవాళనైతే 6 నుంచి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కానీ దానికి భిన్నంగా పొద్దున 7 గంటల నుంచి 8-9 గంటల వరకు కొంత మందకోడిగా పోలింగ్ సాగింది. 9 గంటల తర్వాత మాత్రం కొంత పుంజుకుంది. 11 గంటల నుంచి మాత్రం భారీగా పుంజుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో మొత్తం 21 మండలాలకు సంబంధించి 506 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 60 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 9 పంచాయతీలకు అసలు నామినేషనే దాఖలు కాలేదు. దాంతో 439 పంచాయతీలకు ఇవాళ 1637 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలనుంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, నార్నూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, అట్లాగే కుమరంభీం జిల్లాలో 5 మండలాలు వాంకిడి, కెరమేరి, జైనూరు, లింగాపూర్. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి, లక్ష్మణచాంద, మామడ. మంచిర్యాల జిల్లాలో జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్పేట ఈ మండలాల్లో ఎన్నికల నిర్వహణ సాగింది. అంటే తొలి విడతల జరిగిన ఈ ఎన్నికలన్నీ ప్రశాంతంగా నిర్వహించేట్టుకు అటు అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. 11 గంటల నుంచి పెరిగిన పోలింగ్ శాతం 1 గంట వరకు మాత్రం భారీగా జరిగింది. ఖచ్చితంగా 1 గంటకు పూర్తిగా అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా గేట్లు మూసివేశారు. మనం ఇప్పుడు ఇంద్రవెల్లి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య ఇంద్రవెల్లి పోలింగ్ కేంద్రం సంబంధించిన గేటు 1 గంట కల్లా వేశారు. కానీ 1 గంట లోపల ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారో వాళ్ళందరినీ లోపల ఉన్నారు. ఈ కేంద్రం కూడా దాదాపు 7500 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 1 గంట వరకు దాదాపు 80% పోలింగ్ నమోదైనట్టుగా అంచనా వేస్తున్నారు. అంటే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి చోట కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు 55-60% మధ్య ఉన్న పోలింగు ఈ 1 గంట ముగిసేసరికి మాత్రం దాదాపు 80-82% నమోదవుతుందని ఆశాభావం అటు అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతుంది. ఇక గెలుపోటముల విషయానికి వస్తే 1 గంట వరకు ఉన్న పరిస్థితి వేరు, 1 గంట తర్వాత అభ్యర్థులలో గూడు కట్టుకుంటున్న ఉత్కంఠ వేరు. నిన్న మొన్న రాత్రి వల్ల ఉదయం వరకు కూడా తామే గెలుస్తామనుకున్న వాళ్ళలో కూడా ఒక అంతర్మదనము, ఓటరు ఎవరిని ప్రసన్నం చేసుకున్నాడు, ఎవరి వైపు మొగ్గు చూపారని. ఓడిపోతామనుకున్న వారు తమకు ఎందుకు కలిసి రాదు అని చెప్పే ఆసక్తి కూడా, ఆశాభావం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయాలకు భిన్నంగా జరిగిన ఎన్నికలు ఇవి. బ్యాలెట్ పత్రంలో ఎవరికి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన చిహ్నాలు ఉండవు. కానీ కాంగ్రెస్, భాజపా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే 2 సంవత్సరాల ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరిగి అట్లాగే దాదాపు ఏడాది కాలమైంది పార్లమెంట్ ఎన్నికలు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్ని 3 ప్రధాన పార్టీలు తమ అభిమతాన్ని, తమ మార్కుని చేసుకునేందుకు వేదిక చేసుకుని దాంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆది నుంచి కొంత ఆసక్తిగా ఉంటుంది. ఇక్కడ మిగతా జిల్లాల కంటే ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంటుంది. అన్ని రకాలుగా భౌగోళికంగా అట్లాగే సామాజికంగా కూడా కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది. 3 పక్కల మహారాష్ట్ర సరిహద్దు, తెలంగాణకు సింహభాగంగా కూడా ఉంది. దాంట్లో ఇక్కడ కొంత పాగా వేయాలనే 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది. దాంట్లో భాగంగా ఇవాళ 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 1 గంట వరకు జరిగిన పోలింగ్ అంతా 88% వరకు పోలింగ్ నమోదవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసినప్పటికీ ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. దాదాపు చాలా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతేనేమి కొంత ఒక పంచాయతీ పరిధి నుంచి మరో పంచాయతీ నుంచి రావడానికి రాకపోకలు సాగించడం కొంత ఆలస్యం జరిగింది. వారిని ఓటు హక్కు వినియోగించుకోలేదు, సమయం వచ్చిన వాళ్ళ కానీ మాట తలెత్తకుండా ఏర్పాట్లు అయితే జరిగినాయి. 2 గంటల నుంచి 4 గంటల వరకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్లో ఎవరు గెలుస్తారనేది తేలనిది. 4 గంటల తర్వాత దాదాపు పోలింగ్ ఫలితం వస్తుందని ఆశాభావం అయితే అధికార యంత్రాంగం నుంచి కూడా లేదు. పూర్తిగా ప్రక్రియ అంతా ప్రారంభం అంటే సాయంత్రం 5-6 గంటల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అప్పుడే ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఈ మధ్యన 1 గంటల నుంచి 2 గంటల కొంత భోజన విరామం ఉన్నందున, కొంత ఆలస్యం ఉన్నందున ఫలితాలు కూడా కొంత ఆలస్యం అవుతాయని భావన అయితే అధికార యంత్రాంగం నుంచి, పోలీస్ యంత్రాంగం నుంచి వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఇప్పుడు 1 గంట వరకు అందిన సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 21 మండలాల్లోని పంచాయతీల పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో
అటు అధికార యంత్రమే కాదు ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది. ఇక ఈ 1 గంట తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఊరేగింపులు అభ్యర్థులు ప్రత్యర్థులకు సంబంధించిన ఊరేగింపులకు తావీయకుండా పోలీస్ యంత్రాంగం ముందుగా ఇప్పుడు పొజిషన్ తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నికలు ఎట్లయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందో పూర్తిగా ఊరేగింపులు ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు తావి లేకుండా ఆ ప్రక్రియను కూడా పూర్తిగా ప్రశాంతంగా ముగిసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, హైదరాబాద్ స్టూడియో.